ఈరోజు మనతో పాటు ఖమ్మం జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి ఆ శాఖలో ఎంతో కాలంగా విధులు నిర్వర్తించి పదవి విరమణ చేసిన తర్వాత కూడా ప్రజాసేవలో ఉంటున్నటువంటి వ్యక్తి లక్కినేని రమేష్ గారితో ఈరోజు ఉన్నాము. ఆయన గారు పదవి విరమణ తర్వాత రాజకీయాల్లోకి రావడం జరిగింది. అసలు రావడానికి గల కారణాలు ఏంటి, వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలు ఏంటి అనే విషయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. మీరు పదవి విరమణ చేసిన తర్వాత రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చిందండి? మనకి గత ప్రభుత్వంలో పేదలకి అన్ని రకాలుగా మేలు జరగట్లేదు, ప్రభుత్వం నుంచి కూడా రావట్లేదు. అయితే అసలు ముందుగా మీరు ఏ పార్టీ, ఫస్ట్ నుంచి ఏ పార్టీలో ఉండేవారు, ఇప్పుడు ఏ పార్టీలో కొనసాగుతున్నారు? మా కుటుంబం మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ. మా నాన్నగారు వెంగళరావు గారికి అనుచరులుగా, వెంగళరావు ఆయన జీవితకాలం అంతా వెంగళరావు గారితోనే ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మేము కూడా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ. నేను ఇంతకీ మీరు పొంగులేటి ఫాలోవరా, తుమ్మల ఫ్యానా అంటే ఏం చెప్తారు? ఇక్కడ నేను వాళ్ళ అనుచరణ, వీళ్ళ అభిమాన ఇంకోట కాదు. కాంగ్రెస్ పార్టీ మాదే. మా పార్టీలో ఉన్న వాళ్ళందరికీ మేము అనుచరులమే, అభిమానులమే. అంటే గత ప్రభుత్వంలో మీ మీద చాలా రకాల కేసులు అవ్వటం జరిగింది. అవి ఎందుకు జరిగినాయి, ఎందుకు అంటే ఏం చెప్తారు? గత ప్రభుత్వంలో ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు కొంతమంది మన మీద ఏదో గ్లడ్జి పెట్టుకొని మా ఆస్తులు కబ్జా చేసి పైనుంచి మా మీదనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా పెట్టడం జరిగింది. అప్పుడు గతంలో తుమ్మల గారితో రెగ్యులర్ గా మీరు తుమ్మల గారిని కలవటం అలా చేసేవాళ్ళు. రాను రాను పూర్తిగా ఆయన గారిని కలవటం కానివ్వండి చాలా వరకు తగ్గించారు. ఆ కారణం ఏంటంటే ఏం చెప్తారు? తుమ్మల గారికి అనుకూలంగా ఉంటున్నాం, తుమ్మల గారితో తిరుగుతున్నాం. ఈ మధ్యలో కొంతమంది పార్టీ ఫిరాయింపుదారులు అయితే ఏంటి, ఎవరైతే ఏంటి, వాళ్ళు తుమ్మల గారు మేము దగ్గర అయితే అనే ఒక ఎక్కడ దగ్గర అవుతారో ఏంటో అనే ఉద్దేశంతో ఇంతవరకు కూడా మీరు ఏ ఒక్క ప్రోగ్రామ్ లో హాజరైనట్లుగా లేదు. కారణం ఏంటండి? నేను ప్రతి ప్రోగ్రామ్ లో హాజరయ్యా, కాకపోతే కల్లూరు మండలంలో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాల్లో అకాల వర్షాలతో చాలా మంది రైతులైతే ఇబ్బంది పడిన పరిస్థితి కనపడతా ఉంది. అయితే ప్రధానంగా కల్లూరు మండలంలో చాలా మంది రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనకపోవడంతో చాలా మంది ఇబ్బంది పడిన పరిస్థితి కనపడదు. అటువంటి రైతులకు ఎటువంటి హామీ ఇవ్వలేదు, వాళ్ళని ఆదుకోలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అనే మాట వినిపిస్తా ఉంది. దానికి మీరేం చెప్తారు? అది 100% తప్పది. ఈ రోజున 50,000 టన్నులు హనుమకొండకి వెళ్తున్నాయి. ఎక్కడా కూడా ఒక్క గింజ కూడా ఈ ప్రభుత్వం రైతులకి నష్టం చేయలేదు. ప్రతి చోట ధాన్యం. అయితే ఇంత జరుగుతున్నా, అంటే ప్రభుత్వం ప్రతి మంచి పని చేస్తా ఉన్నా కూడా ఎక్కడో ఒక చోట విమర్శలు అయితే పెద్ద ఎత్తున వస్తా ఉన్నాయి. దీని అంతటికి కారణం ఏంటంటారు? ఇప్పుడు చేసేవాడు కాయలున్న చెట్టు మీద రాళ్ళు పట్టడం సహజం. పని చేస్తున్నారు కాబట్టి అంటున్నారు. ఏమి చేయకుండా పడుకున్నవాడిని ఎవడేమండు కదా, వాళ్ళ మీద ఆశ ఉండదు. కాబట్టి వాళ్ళు చేస్తారని ఆశ లేనప్పుడు ఎవడు ఏమన్నాడు? గత ప్రభుత్వంలో జరిగింది ఏంటి? మీ ప్రభుత్వాన్ని కానీ మీ ఎమ్మెల్యే గారిని కానీ ప్రశంసించే విధంగా పరిస్థితులు లేవనే మాట వినిపిస్తా ఉంది. అది ఎంతవరకు వాస్తవం అంటారు? వాస్తవానికి చాలా నియోజకవర్గాల్లో, కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే గారు అంటే తెలియని పరిస్థితి ఉంది. అభివృద్ధిగా పనులు చేసిన పనులు 100 సార్లు చెప్పుకొని బాగా అభివృద్ధి చేసినామని చెప్పుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ ఇన్ని కోట్ల డెవలప్మెంట్ యాక్టివిటీస్ 1700 కోట్ల తీసుకొచ్చి కూడా చెప్పలేకపోతే స్థానిక నాయకత్వం పటిష్టంగా లేకపోవటమే. సరే, ఇందిరమ్మ ఇళ్ల విషయంలో మొన్న ఏదైతే ఫైనల్ లిస్ట్ వచ్చిందంటున్నారో ఆ ఇళ్ల లిస్ట్ విషయంలో అనర్హులకే చోటు కల్పించారు, అర్హులైన పేదవారిని విస్మరించారు. ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తేనే ఇల్లు అని చెప్పి అనర్హుడైనా సరే ఇల్లు ఇచ్చారు అని చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. దానిపై మీరేం చెప్తారు?
అసలు ఇది చాలా తప్పు. అసలు ఇది అనర్హులకి ఒక్క ఇల్లు కూడా ఇచ్చే సమస్య లేదు, అటువంటిది జరగవు. ఇటువంటి అనర్హులకి ఇల్లు ఇచ్చే ఇది గత ప్రభుత్వం టైంలో జరిగింది తప్ప ఈ ప్రభుత్వం టైంలో ఇది ప్రజాప్రభుత్వం. రైట్. ఈ రోజు మనము కాంగ్రెస్ పార్టీ నాయకులు లక్కినేని రమేష్ గారితో మాట్లాడడం జరిగింది. రేపు మరొక నాయకుడితో కలుసుకుందాం. అంతవరకు సెలవు.